దేవుడు ఆయన ఇష్టం, ఆయన ఆలోచనలు మన పట్ల ఆయనకున్న సంకల్పాన్ని మనము తెలుసుకోవాలి. కనుక మీరందరూ కూడా జాగ్రత్తగా వినాలని ఈ మాటలు ఇప్పటికి చెప్పాను. దయచేసి మరి ప్రార్థన చేసుకుందాం. దేవుని మాటలు మనందరితో మరి ఆయన మాట్లాడలాగున మరి ప్రార్థన చేసుకుని అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామమును వందనాలు దేవా. కొద్ది మందిగా తండ్రి మరి పూరి గుడిసెల్లో నివసిస్తున్న మీ పిల్లలకు మీ మాటలు తండ్రి ప్రకటించడానికి తండ్రి మీరు ఈ పరిచర్య ద్వారా వారిని మీ మాటలతో పురికొల్పడానికి మీరు ఇచ్చిన అవకాశమును బట్టి మీ వందనములు తండ్రి. దేవా, ఈ అవకాశాన్ని ఆషామాషిగా ఎవరు కూడా తీసుకోక తండ్రి, ఇవి మా మాటలుగా వాళ్ళు భావించకుండా చెప్పబడుతున్న ప్రతి మాట బైబిలులో వ్రాయబడిన మాట, అది మీ మాట, మీరు వ్రాయించిన మాట, మా మేలును కోరి మమ్మల్ని మా బ్రతుకులను మార్చే మాట అని ప్రతి ఒక్కరూ మాతో సహా మరి గ్రహించి దేవా మీ మాటకు ఇవ్వవలసిన విలువనిచ్చి దేవా దానిని జాగ్రత్తగా విని గ్రహించినట్లు మీ తోడు మీ సహాయాన్ని దయచేయండి. మీ పిల్లలకు అవసరమైన మాటలు, మాకు అవసరమైన మాటలు మీరు వినిపించమని కోరుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అయితే మేము ప్రతి వారము హలో 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 ఓకే హలో. మరి ప్రతి వారం మేము ఎన్నో దైవ సేవకుల ద్వారా ఎన్నో మాటలు పోయిన వారం కూడా మీరు విన్నారు, గడిచిన వారం విన్నారు, ప్రతి వారం కూడా మీరు వింటూనే ఉన్నారు. చెప్పబడుతున్న మాటలు ఏదో సహోదరులు వస్తున్నారు, చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు అనే భావనతో మీరు వినకూడదు. ఈ చెప్పబడుతున్నటువంటి మాటలు ఇవి మా మాటలుగా మీకు మేము మా నోటితో మేము వినిపించిన ఈ మాటలు మా మాటలు కాదు. ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుడు బైబిల్లో వ్రాయించిన మాటలు. ఈ మాటల ద్వారా, ఈ మాటలను బట్టి మనం మారితే, మన మనస్సును మనం మార్చుకుంటే, మన జీవితాన్ని మనము దిద్దుకుంటే, మనం ఏ చెడు మార్గంలోనైతే నడుస్తున్నామో, ఏ మరి దుష్టత్వం కలిగినటువంటి మార్గంలో మనం నడుస్తున్నామో ఆ మార్గము నుండి తొలగి దేవుని మాటను బట్టి మనము దేవుని వైపు మన మనస్సును త్రిప్పి మనం మార్పు నొందగలిగితే ఒక భయంకరమైనటువంటి ప్రమాదం, మరణం తర్వాత మనకు రాబోతున్నటువంటి ప్రమాదాన్ని తప్పించుకోవడానికి దేవుడు ముందుగానే ఈ హెచ్చరికలను బైబిల్ ద్వారా ప్రపంచానికి జారీ చేస్తున్నాడు. అంటే ఈరోజు ప్రపంచానికి దేవుడు ఎన్ని హెచ్చరికలు చేసినా దైవ సేవకుల ద్వారా, పాస్టర్ల ద్వారా, సువార్థికుల ద్వారా, దైవ జనుల ద్వారా ఎన్ని మాటలు ప్రపంచానికి దేవుడు ప్రకటించినా ఈరోజు మనుషులలో కొందరు కాదు అనేకులను చెప్పుకోవచ్చు, చాలా మంది ఈ మాటలను బట్టి వారు మారడం లేదు. వింటున్నటువంటి మాటలను బట్టి మేము మారాలి కదా, మేము మా జీవితాలను మార్చుకోవాలి కదా, అసలు ఈ మాటలు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము మారాలి కదా అన్న ఆలోచన ప్రపంచ ప్రజలలో చాలా మందికి లేకపోవడం విచారకరం. కారణం ఏంటంటే మనిషి ఎందుకు మారడం లేదు? ఎందుకు తన మనస్సులో దేవుడు కోరుకునే మార్పును మనిషి తెచ్చుకోలేకపోతున్నాడు అని ఆలోచిస్తే మనిషిలో ఉన్న మరి మూర్ఖత్వం అని చెప్పొచ్చు, మనిషిలో ఉన్నటువంటి అజ్ఞానం అని చెప్పొచ్చు. మనిషి జ్ఞానిగా బ్రతకాలి, జ్ఞానవంతుడుగా జీవించాలి, కానీ అజ్ఞానిగా మారిపోయాడని ఖచ్చితంగా చెప్పవచ్చు. దానికి ఉదాహరణలుగా కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, ఈరోజు ఒక విమల్ గురించి తెలుసా మీకు? విమల్, గోవా, గుట్కా, వీటి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఒక విమల్ ప్యాకెట్ మీద ఒక విమల్ తినే వ్యక్తి
అది తినేటప్పుడు చదువుకోవాలి, తద్వారా అది తినకుండా జాగ్రత్త పడాలని. విమల్ తినేటప్పుడు అది చదువుకోవాలని ఒక ఫోటోతో సహా ఒక విమల్ ప్యాకెట్ మీద రాసి ఉంటుందండి. ఒక ఫోటో ఏముంటుంది ఆ ఫోటో అంటే, ఒక వ్యక్తికి ఇక్కడ గొంతులో క్యాన్సర్ వచ్చినట్లు, ఆ క్యాన్సర్ పుండు, భయంకరమైనటువంటి పుండు, దానికి ఫోటో తీసి, మీరు ఒకవేళ ఈ గుట్క లేదా ఈ విమల్, ఈ గోవా లేదా ఈ గుట్క మీరు తింటే మీకు కూడా క్యాన్సర్ వస్తుంది అనే హెచ్చరిక ఆ యొక్క గుట్కా మీద వ్రాయబడిన మనిషి దాన్ని చదువుకుంటున్నాడు. ఇది తినటం వలన నాకు క్యాన్సర్ వస్తుంది, ఇది తినటం వలన నాకు భయంకరమైనటువంటి రోగం, క్యాన్సర్ అనే రోగం నాకు వస్తుంది అని చదివినా మరల దానినే చూసి చూసి కూడా తింటున్నాడంటే మనిషి ఎంత అజ్ఞానో మీరు ఆలోచించాలి. ఏదైనా ఒక వైర్ ఉందనుకోండి, వైర్కి అర్త్ ఉంది, మరి దానికి సరిగా మరి ప్లాస్టిక్ అది టేప్ చుట్టలేదు, అర్త్ ఉందని తెలిసినప్పుడు, అక్కడ ముట్టుకుంటే కరెంట్ షాక్ తగులుతుందని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? టేప్ చుట్టలేదు కాబట్టి దాన్ని ముట్టుకున్నాను అనుకో, ఆ కరెంట్ షాక్ తగులుతుంది కాబట్టి నేను ఏం చేయాలి? దాన్ని ముట్టుకోకూడదు అని మనం ఆలోచించమా? అంటే ఒక ప్రమాదం ఉన్నప్పుడు, ఒక ప్రమాదపు హెచ్చరిక మనకు వచ్చినప్పుడు జ్ఞానవంతులైన వాళ్ళు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఒకవేళ ఒక సీసా, మద్యపానం, మందు, దీని గురించి కూడా మనం ఆలోచిస్తే, ఒక మద్యం బాటిల్ మనిషి లేదా ఒక వ్యక్తి, తాగే వ్యక్తి మరి షాపులో పోయి కొనుక్కుంటాడు అనుకోండి. కొనుక్కున్న తర్వాత దానిపై ఏమని ఉంటుంది? పేరు ఏమని రాసి ఉంటారు? మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఉండదా? అంటే ఒక మద్యపానం, ఒక బాటిల్ పై, సీసాపై ఇది తాగటం వలన నీకు హాని, అంటే నీ ఆరోగ్యానికి ఇది ప్రమాదకరం, నువ్వు చచ్చిపోతావు ఇది త్రాగటం వలన. నీ దేహంలోని అవయవాలు, నీ లివర్ కావచ్చు, నీ గుండె కావచ్చు, నీ ఊపిరితిత్తులు కావచ్చు, నీ కిడ్నీలు కావచ్చు, ముఖ్యంగా తాగే అలవాటు ఉన్న వారికి ఎక్కువగా శరీరంలో ఏ అవయవం దెబ్బతింటుందో తెలుసా? లివర్, కాలేయం అంటారు. ఈ కాలేయం అనేది దెబ్బతిని మనిషి తాగేవాడు తాగి కొన్నాళ్లకు ఆ లివరు సరిగా పనిచేయక లివర్ ఫెయిల్ అయ్యి ఒకరోజు చచ్చిపోతాడండి. అంటే ఇదంతా కూడా మరి మద్యం తయారు చేస్తున్న వారికి తెలుసా అంటే తెలుసు కనుక తాగేవారు, ఒకవేళ వాళ్ళు జ్ఞానవంతులైతే, తెలివిపరులైతే ఇది చదువుతారు. ఇది తాగటం వలన నాకు నా ప్రాణానికి హాని ఉంది కాబట్టి ఇది నేను త్రాగకూడదని తెలివితో ఇది వద్దని విడిచిపెడతారు. జ్ఞానం లేని వారు ఏం చేస్తారు? ఏమవుతుంది చూద్దాం, ఏమైనా కానీ నాకు నష కావాలని తాగుతాడు. అంటే మనిషికి ఒక ప్రమాదము రాకముందు, ఒక హెచ్చరిక జారీ అయిన తర్వాత కూడా మనిషి మారడానికి, ఆ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మనిషి ఇష్టపడటం లేదు. అర్థమవుతుందా మీకు? అంటే ఒక గుట్కా పేపర్ మీద, ఒక తంబాకు పేపర్ మీద, దాని మీద ఫోటోతో సహా ఇది తాగటం వలన నీకు క్యాన్సర్ వస్తుందని చెప్పినా అది తినడానికి మక్కువ చూపుతున్నాడు. ఒక మద్యపానపు బాటిల్ పై ఇది తాగటం వలన నీ ప్రాణానికి హానికరం ఉందని రాసిన మనిషి అది తాగడానికి తన మనసును నిలుపుకోలేకపోతున్నాడు. అంటే మనిషికి ప్రమాదం వస్తుందని తెలిసినా కేవలం తన శరీరములో పుట్టే ఆ కోరిక నడుచుకోలేక ఇది తాగాలి, ఇది తినాలి, దీని ద్వారా నాకు వచ్చే ఆ మత్తు ఏదైతే ఉందో ఆ మత్తు ద్వారా నేను ఆనందపడాలి అని మనిషి ఆ మత్తుకు ఆశపడి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అమ్మా, అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనిషికి ఒక ప్రమాదపు హెచ్చరిక ముందే ప్రకటింపబడినప్పుడు మనిషి ఏం చేయాలి?
మారాలి. ఒకవేళ మారకపోతే, ఆ ప్రమాద హెచ్చరికను బట్టి మనిషి తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే, ఒక అపాయం వస్తుందని మనిషికి తెలిసిన అపాయాన్ని బట్టి ఆ అపాయమును తప్పించుకోకపోతే, వాడు అజ్ఞాని అన్నాడు దేవుడు బైబిల్లో. చూడగలిగితే దేవుడు బైబిల్లో వ్రాసినటువంటి మాట అందరు వినాలి జాగ్రత్తగా. దేవుడు బైబిల్లో వ్రాయించినటువంటి మాట సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనములో ఒక మాట దేవుడు వ్రాయించాడండి. ఏంటి ఆ మాట అని అంటే చూడండి, ఇక్కడ బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. అంటే ఇక్కడ బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? అపాయము వచ్చుట చూచి దాగుకుంటాడు. మనము ఒక ఇంట్లో ఉన్నాము, బయట యుద్ధం జరుగుతుంది, అందరూ ఒకరిని ఒకరు ఒక రెండు తెగలకు, రెండు శత్రువులుగా, ఒకరిని ఒకరు శత్రువులుగా భావించుకుంటున్న రెండు తెగలకు యుద్ధం జరుగుతుంది బయట. మనం ఇంట్లో ఉన్నాం. మనం ఇంట్లో ఉన్నప్పుడు బయట ఒకరినొకరు కాల్చుకుంటున్నారు, భయంకరమైన యుద్ధం జరుగుతుంది, అపాయం బయట ఉంది. ఆ అపాయం ఉందని మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? నేను బయటికి వెళ్ళాలనుకో, ఆ తుపాకీ గుండ్లు నాకెక్కడ తగులుతాయో, నేను ఎక్కడ చచ్చిపోతాను నాయనో, నేను బయటికి వెళ్ళాను కాబట్టి నేను ఏం చేస్తాను? దాక్కుంటాను, నేను ఇంట్లోనే ఉంటాను. నన్నే ఎవడేం చేస్తాడులే, నాకేమవుతుందిలే, నా గుండె రాతి గుండె, ఇది ఐరన్ బాడీ అని అనుకొని తలుపు తీసి యుద్ధంలో వెళ్ళిపోయాడు అనుకో, ఏమవుతాడు? ఖచ్చితంగా చచ్చిపోతాడు. అంటే బుద్ధిమంతుడు అనేవాడు అపాయం వచ్చినప్పుడు దాక్కుంటాడు, బుద్ధిహీనుడైన వాడు అపాయం ఉందని తెలిసినా ఎదురెళ్ళి చచ్చిపోతాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం అందరం కూడా ఎలా ఉండాలి? బుద్ధిమంతులుగా ఉండాలా? అజ్ఞానులుగా ఉండాలా? మీరు బుద్ధిమంతులైతే ఇప్పటి వరకు ఈ భూమి మీద కొన్ని ప్రమాదాలను మీకు హెచ్చరించాను, ప్రమాదాలను బట్టి కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాను. మరి దేవుడు ప్రపంచానికి చేస్తున్న హెచ్చరిక ఏంటి? దేవుడు ఈ ప్రపంచానికి చేస్తున్న హెచ్చరిక ఏంటి? నాయనా, మీరు ఈ భూమి మీద బ్రతుకుతారో, ఒక 60 సంవత్సరాలు బ్రతుకుతారో, 70 సంవత్సరాలు బ్రతుకుతారో, 80 సంవత్సరాలు బ్రతుకుతారో, ఎన్ని సంవత్సరాలు మీరు జీవిస్తారో మీకు తెలియదు కనుక, మీకు ఇవ్వబడినటువంటి ఈ చిన్ని జీవిత కాలంలో మీరు జాగ్రత్తగా బ్రతకాలి. మీరు పాపం యొక్క జోలికి మీరు పోకూడదు. మీ మనస్సులను మీరు మార్చుకోవాలి. మీ జీవితాలను మీరు మార్చుకొని 60 సంవత్సరాల ఈ జీవిత కాలంలో మీరు నా కొరకు నమ్మకంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు పశ్చాత్తాపపడుతూ, బైబిల్ చదువుతూ, చదువు రాని వాళ్ళు వాక్యం వింటూ, దేవుని పాటలు వింటూ, మీరు ప్రతిరోజు కూడా నా మార్గంలో మీరు నడవాలి. మీరు నడిస్తే మీరు స్వర్గానికి పోతారు, నా దగ్గరకు వస్తారు. లేదా తినడానికి, తాగడానికి, దొంగతనం చేయడానికి, దేవుణ్ణి మరిచి బ్రతకడానికి ఇదే జీవితం అని అనుకొని మీరు భ్రమపడి పాపములో బ్రతికి మరణం తర్వాత రాబోతున్న నరకం అనే ప్రమాదపు హెచ్చరిక దేవుడు జారీ చేసిన దానిని విని కూడా విననట్టుగా, చూచి కూడా చూడనట్టుగా మీరు అజ్ఞానంగా ఉన్నారనుకోండి, మీరు అజ్ఞానులైపోతారు, మీరు బుద్ధిమంతులు కారు. కనుక మీరు మారాలని దేవుడు ఒక హెచ్చరికను జారీ చేస్తున్నాడు. ప్రతి వారము దైవ సేవకుల ద్వారా మీకు చెప్పబడుతున్న మాటలు ఇవే. ఏంటి ఆ మాటలంటే, మరణం తర్వాత మీకు ఒక ప్రమాదం ఉంది. మనం మరణించిన తర్వాత మన శరీరాన్ని మట్టిలో పూడి చేయడమో, కట్టెలపై పెట్టి కాల్చేయడమో, ఏదో ఒక విధంగా ఈ దేహాన్ని అయితే మరి ముగించేస్తారు. మనం చచ్చిపోయిన తర్వాత మనం ఎంత ప్రేమించినా, మన పిల్లలను మనం ఎంత ప్రేమించినా మన పిల్లలు మనం ఉంచుకుంటారా? ఉంచుకోరు. మనం ఎంత ప్రేమించినా మన భార్య అయినా, మన బంధువులైనా, స్నేహితులైనా ఎవరు కూడా మనలను ఉంచుకోరు. ఏమంటారు? చచ్చిపోయి 12 గంటలైందంట, వాసన వచ్చే అవకాశం ఉంది, తీసేయండి. ఒక 2 రోజులైందనుకోండి, 2 రోజులైందా,
తీసేయండి, తీసేయండి, అంతిమ సంస్కారం చేయాలి. అంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడు నీ అవసరం నీ కుటుంబానికి ఉంది, నీ భార్యకు ఉంది, నీ పిల్లలకు ఉంది. కానీ నువ్వు చచ్చిపోతే, లేదా నేను చచ్చిపోతే నా అవసరం అసలు ఎవరికి లేదండి. కానీ మనలో ఉన్న ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మ మనలో ఉన్నప్పుడే మనకంటూ ఒక విలువ ఉంది. ఈ ఆత్మ ఈ దేహాన్ని ఎప్పుడైతే మరణం పేరుతో విడిచిపెడుతుందో, మనం ఎప్పుడైతే మరణిస్తున్నామో, ఆత్మలుగా ఈ దేహాలను విడిచిపెడుతున్నామో, అప్పుడు ఈ దేహం అనేది నిష్ప్రయోజనమైనదిగా దేవుడు చెబుతున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా అదే మాట మాట్లాడాడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. అంటే మన శరీరం అనేది మనం మరణించినప్పుడు, మన దేహాలను ఆత్మలుగా మనం విడిచిపెట్టినప్పుడు ఇది నిష్ప్రయోజనమైనటువంటి దేహం. కనుక ప్రియమైన వారలారా, మనము ఎంత ఉండాలనుకున్నా ఈ దేహములో, లేదా మనం ఎంత కాలం ఈ భూమి మీద జీవించాలనుకున్నా, బ్రతకాలనుకున్నా, మనం ఈ దేహంలో ఉండాలనుకున్నా, నా దేహము, నా శరీరము, నా బలము, నాదని నేను అనుకుంటున్నాను కదా, ఒక రోజు వస్తుంది ఈ దేహం అనేది నన్ను ఉండనివ్వదు. అది నన్ను బలవంత పెడుతుంది, నువ్వు ఉండవద్దు, నువ్వు వెళ్ళిపోవాలి, ఈ దేహం నన్ను ఉండనివ్వదు. అంటే నేను చచ్చిపోవాలి, ఒకరోజు చచ్చిపోవాలి, మీరు చచ్చిపోవాలి, మరణించి వెళ్ళిపోవాలి. మరణించిన తర్వాత ఒక ప్రమాదం ఉంది. ఏంటి ఆ ప్రమాదం అంటే నిత్యాగ్ని దండన. అక్కడ ఆత్మకు చావు లేదు. ఎవరైతే తన మాట వింటారో, ఈ భూమి మీద మరణం తర్వాత రాబోతున్న ప్రమాదపు హెచ్చరికను దైవ సేవకుల ద్వారా చదివి విని ఆలోచించి, నేను మారాలి, నేను దేవుని మార్గంలో నడవాలి, నేను దేవుని కొరకు బ్రతకాలని ఎవరైతే జ్ఞానవంతులుగా ఆలోచించి మార్పు నొందుతారో వారు ఎక్కడికి వెళ్తారంటే స్వర్గానికి వెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్ళిన వారికి అక్కడ వ్యాధులు ఉండవు. దేవుని దగ్గర స్వర్గములో అక్కడ మనకు బాధలు ఉండవు. అక్కడ ఆనందమే ఆనందం, అక్కడ సంతోషమే సంతోషం. ఈ భూమి మీద, ఈ దేహంలో, ఈ భూమి మీద మనం ఉన్నప్పుడే మనకు రోగాలు ఉన్నాయి, మనకు అప్పుల సమస్యలు ఉన్నాయి, మనకు కుటుంబ సమస్యలు ఉన్నాయి, మనకు బాధలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా కేవలం మనం బ్రతుకున్నప్పుడే. ప్రియమైన వారలారా, మనము మరణం తర్వాత మన ఆత్మకు వచ్చే ప్రమాదాన్ని మనం తప్పించుకోవాలని దేవుడు వ్రాయించాడండి. పోయిన వారం మీకు చెప్పాను, నోవాహు గారి గురించి ఒక విషయాన్ని మీకు చెప్పాను. మీకు గుర్తుందో లేదో కానీ లైట్గా మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను, త్వరగా ముగిస్తాను. నోవాహు గారి కాలంలో ఒక హెచ్చరికను దేవుడు చేశాడు. ఆ హెచ్చరిక విన్నటువంటి నోవాహు గారు, ఆ నోవాహు కాలంలో ఉన్నటువంటి అనేక ప్రజలకు నేను ఎలాగైతే ఇప్పుడు మీకు చెప్తున్నానో, నేను ఎలాగైతే ఇదిగో ఈ మాటలు మీకు చెబుతున్నాను, మీరు మారాలని, దేవుని దగ్గరకు రావాలని, మీ మనసులను మార్చుకోవాలని, మీరు దేవుని కొరకు బ్రతకాలని ఎలాగైతే నేను ఇప్పుడు మీకు చెబుతున్నానో, అలా ఒకానొక సమయంలో నోవాహు గారు కూడా అప్పటి ప్రజలకు ప్రకటించాడండి. కానీ అప్పటి ప్రజలు ఏం చేశారంటే, తమకు రాబోతున్నటువంటి అపాయమును వాళ్ళు తప్పించుకోలేకపోయారు. జల ప్రళయము ద్వారా 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించి మీ అందరినీ కూడా జల సమాధి చేయబోతున్నాడు దేవుడని ఒక హెచ్చరిక నోవాహు గారి ద్వారా ప్రజలకు వినిపించినప్పటికీ కూడా అప్పటి కాలములో అక్కడున్న ఆనాటి సమాజం దేవుని మాటను, దేవుని హెచ్చరికను వాళ్ళు పట్టించుకోలేదు. కానీ నోవాహు గారు పట్టించుకున్నాడండి. తాను వినని సంగతులను గురించి తాను చూడని స్వర్గం ఉందా, పరలోకం ఉందా, అది కంటికి కనబడదు. దేవుడు ఉన్నాడా, ఆయన కంటికి కనబడడు. మరణించిన తర్వాత ఈ ఆత్మకు మరో జీవితం ఉందా, ఇది మనం చూడలేదు. కానీ చూడకపోయినా ఆనాడు మోషే గారు, క్షమించండి, నోవాహు గారు చూడకపోయినా దేవుని నమ్మాడండి. ఆయన చూడలేదు. మరణించిన తర్వాత స్వర్గం ఉంది, నరకం ఉందని ఆయన చూడలేదు. కానీ దేవుని హెచ్చరికను ఆయన నమ్మాడు, విశ్వసించాడు. కానీ ఈరోజు నేడు ఆ నమ్మకం మనలో ఉందా చెప్పండి? ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఈరోజు మనలో ఉందా? మనం మారడానికి సిద్ధపడుతున్నామా? ప్రియమైన వారలారా, అందుకే నోవాహు గారు ఈ యొక్క మార్పును గురించి ఒక మాట దేవుడు వ్రాయిస్తూ, హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 7వ వచనంలో నోవాహు గారిని గురించి ఒక మంచి విషయాన్ని మరి అక్కడ దేవుడు వ్రాయించాడండి. 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత, ఎవరి చేత? దేవుని చేత హెచ్చరింపబడ్డాడు నోవాహు. మరణం తర్వాత నీకు ఒక ప్రమాదం ఉంది, ఆ ప్రమాదాన్ని నువ్వు తప్పించుకోవాలి. ఈ భూమి మీద మనుషులందరూ కూడా బలాత్కారులుగా మారిపోయారు, వారిని నేను నాశనం చేయబోతున్నాను అని దేవుడు ఎప్పుడైతే హెచ్చరించాడో, ఈ హెచ్చరిక మాటలు అక్కడున్న మూర్ఖపు జనులు వినలేరు. కానీ నోవాహు గారు హెచ్చరింపబడ్డాడు దేవుని చేత. హెచ్చరింపబడినటువంటి నోవాహు గారు ఏమయ్యాడు, ఏం చేశాడు? తర్వాత మాట, భయభక్తులు కలిగి భయభక్తులు గలవాడై తన ఇంటి వారితో కూడా రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధం చేశాడు. చూడండి, నోవాహు గారు ఏం చేశారు? మరొకసారి నేను చదువుతాను. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అంటే నోవాహు గారు అది వరకు చూడని సంగతులను బట్టి హెచ్చరింపబడ్డాడు. నోవాహు గారు చూడలేదండి, నిజంగా చెబుతున్నాను. మరణించిన తర్వాత నరకం ఉందని నోవాహు గారు చూశారా? చూడలేదు. కానీ ఆయన దేవుని యొక్క లక్షణాలను కలిగినటువంటి విశ్వాన్ని, ఈ విశ్వం ద్వారా ఎన్నో పరిచర్యలు, ఎన్నో సేవలను పొందుతున్నటువంటి నోవాహు గారు ఈ సృష్టిని కలిగించిన దేవుడు. ఆయన ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, నీటిని చేశాడు, గాలిని చేశాడు, ప్రకృతిని చేశాడు, సకల విశ్వాన్ని చేసినటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కనుకనే ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు. ఆయన హెచ్చరించాలంటే అది ఖచ్చితం, అది నిజమని నమ్మాడు కనుకనే తన ఇంటి వారి కొరకు ఒక ఓడని సిద్ధం చేసుకున్నాడు నోవాహు గారు. కారణం ఏంటంటే ఆయన దేవుని హెచ్చరికను నమ్మాడు. మరి మీరు ఎంతమంది దేవుని హెచ్చరికను నమ్మగలుగుతున్నారు చెప్పండి? ఇది దేవుని హెచ్చరిక అని మీరు నమ్మగలుగుతున్నారా? ఒకవేళ ఇది మీరు దేవుని హెచ్చరికను నమ్మితే ఇదిగో ఎక్కడ మీలో మార్పు ఏంటి? ఎక్కడ నేను మారాలని ఈ మార్పు మీలో ఎక్కడ? మిమ్మల్ని అంటున్నాను, బాధపడకండి. ఎందుకంటే ఈ మాటలు దేవుడు మిమ్మల్ని ప్రేమించాడు కనుక మా ద్వారా మిమ్మల్ని మీకు చెబుతున్నాడు. ప్రియమైన వారలారా, నోవాహు గారు అది వరకు చూడని సంగతులను గురించి విని మార్పు చెందాడు. తన కుటుంబం కొరకు ఓడని సిద్ధం చేసుకున్నాడు. అప్పటి కాలంలో ఉన్న ప్రజలకు చెప్పినా వాళ్ళు వినలేదు. దేవుని ఉగ్రతకు లోనైపోయారు, జల సమాధి అయిపోయారు, లక్షల మంది చచ్చిపోయారు. కానీ ఒకే ఒక కుటుంబం, నోవాహు గారి కుటుంబం రక్షింపబడింది. కారణం ఏంటంటే నోవాహు గారు అది వరకు చూడని సంగతులను గురించి ఆయన విని మార్పు చెందాడు, భయభక్తులు కలిగి బ్రతికాడు. మరొక సందర్భాన్ని కూడా అంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను. ప్రమాద హెచ్చరికను ముందుగానే దేవుడు మరి చెప్పినప్పుడు ఆ ప్రమాద హెచ్చరికను గుర్తెరిగినటువంటి ఒక పట్టణం, అదే నినివే పట్టణం గురించి మీకు చెప్పాను కదా. నినివే పట్టణం యోనా గ్రంథంలో ఒక పట్టణం ఉందండి, అదే నినివే పట్టణం. ఈ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు విగ్రహారాధికులు. భయంకరమైనటువంటి దుష్టత్వానికి, అక్రమాలకు, అన్యాయానికి మరి కేంద్ర స్థానంగా మరి నినివే పట్టణం ఉంది. ఆ నినివే పట్టణంలో ఉన్న ప్రజలు దేవుని మాటలు వినని వాళ్ళు, విగ్రహారాధికులు. దేవుని హెచ్చరికలను అప్పటి వరకు ఎన్నోసార్లు విన్నప్పటికీ పట్టించుకోని వారు. కానీ ఎప్పుడైతే ఒక దైవజనుడు, ఒక దైవ సేవకుడు నినివే పట్టణములోకి వెళ్ళి యోనా అనే ప్రవక్త ఆ ప్రజలకు ప్రకటించాడు. ఎప్పుడైతే యోనా ప్రవక్త ప్రజలకు ఇదిగో మరొక 40 రోజుల్లో ఈ పట్టణం దేవుని ఉగ్రతకు లోనబోతుంది అని యోనా అనే ఒక దైవజనుడు మరి నినివే పట్టణానికి వెళ్ళి ప్రకటించినప్పుడు అండి, నినివే పట్టణంలో ఉన్న ప్రజలు రాజుతో సహా అందరూ మారిపోయారు. ఇది మీకు చెప్పాను, ఎందుకంటే టూకీగా ఇది మీకు వివరించడం లేదని చెబుతున్నాను. నినివే పట్టణంలో ఉన్న రాజుతో సహా దేవుని హెచ్చరికను విన్న తర్వాత
రాజుతో సహా గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. ఆయన మాత్రమే కాదు, తన దగ్గర ఉన్న మంత్రులైనా, భటులైనా, మరి ఇతర పనివారులైనా, మరి నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి యోనా ప్రవక్త ద్వారా హెచ్చరిక పొంది ఆ హెచ్చరికను బట్టి మార్పు చెందారండి. అంటే ఈ సంగతులు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక హెచ్చరిక, ఒక ప్రమాద హెచ్చరిక మనకు వచ్చినప్పుడు మనం మారాలి. మారాలి అంటే మీ పేరు మార్చుకోవాల్సిన అవసరత లేదు. నీ కట్టు, నీ బొట్టు లేదా నీ పై రూపం మార్చుకోమని దేవుడు చెప్పడం లేదు. కానీ మన మనసు మారాలి, మన హృదయం మారాలి, మన జీవితము ఇదిగో మన మారినటువంటి హృదయాన్ని బట్టి మన జీవితంలో మనం అనేక పాపాలు చేయకుండా బ్రతకాలి అని ఒక హెచ్చరిక మరి నినివే పట్టణంలో యోనా గారి ద్వారా ప్రకటింపబడినప్పుడు వాళ్ళు మారారు. ప్రియమైన వారలారా, ఈరోజు మనం ఎన్ని సంగతులు వింటున్నాం చెప్పండి, ఎన్ని మాటలు మీకు చెప్తున్నారు, దైవ సేవకులు ఎన్ని మాటలు మీకు బోధిస్తున్నారు. మారాలన్న ఆలోచన మీకు వస్తుందో లేదో మాకైతే తెలియదు కానండి, కానీ మిమ్మల్ని మార్చాలి, దేవుని దగ్గరకు దేవునిలో మిమ్మల్ని నడిపించాలని ఈ ప్రయాసం మేము పడుతున్నాం. ఒకానొక సమయంలో అండి ఒకే ఒక్క మాట విన్నాడండి ఒక వ్యక్తి, ఒకే ఒక్క మాట. మనలాగా గంటల గంటల ప్రసంగాలు ఆయన వినలేదు. మనలాగా గంటల వంటి గంటలు ఆయన ప్రసంగాలు ఆయన వినలేదు. అప్పటి వరకు ఒక నరహంతకుడుగా ఉన్నాడు. ఎవరు అంటే సౌలు గారు. అప్పటి వరకు ఒక నరహంతకుడుగా ఉన్నాడు. అప్పటి వరకు క్రైస్తవులను హింసించేవాడుగా ఉన్నాడు. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో మీకు వివరంగా చెప్పే రోజులు వస్తాయి. ఇదంతా మీకు టూపీగా చెబుతున్నాను, ఎందుకంటే ఒక విషయం మీకు అర్థం కావాలని. ఒక నరహంతకుడుగా ఉన్న ఒక మతోన్మాది అని చెప్పొచ్చు. ఎవరంటే సౌలు గారు. మరి ఎప్పుడైతే దేవుని హెచ్చరిక, దేవుని స్వరం తనకు వినబడిందో, ఆయన ఎలా మారాడో ఆ మాటను చూడగలిగితే, నేను ముగిస్తానండి, సమయము ఒకవేళ మీకు ఇబ్బందిగా ఉంటే నేను ముగిస్తాను త్వరగా. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదవగలిగితే, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము ప్రారంభం నుండి కొన్ని వచనాలు. సౌలు ఇకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి ఆ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొన్న ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజపు వారి దగ్గర పత్రిక ఇమ్మని అడిగాను. అంటే ఇక్కడ సౌలు అనే ఒక వ్యక్తి అండి. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరైతే క్రైస్తవులు ఉంటారో, ఎవరైతే దేవుని కొరకు బ్రతికే వారు ఉంటారో, క్రీస్తును నమ్మిన వారు ఉంటారో, అలాంటి వారిని మార్చేయాలి, అలాంటి వారిని బెదిరించాలి, అలాంటి వారిని తొలగించాలి. ఎందుకు నమ్మాలి ప్రభువును, ఎందుకు నమ్మాలి యేసును అనే మెంటాలిటీ కలిగి శిష్యులను లేదా క్రైస్తవులను బెదిరించడానికి, హత్య చేయడానికి ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా సౌలు గారు మనకు కనబడతారు బైబిల్లో. అంటే నేను ఎలాంటి వాడంటే ఒక మతోన్మాది. ఈ రోజు కూడా మీరు చాలా చోట్ల వినింటారు, చూసుంటారు. క్రైస్తవులను, దేవుని నమ్మిన వారికి మరి హింసించే తెగలు కొన్ని ఉన్నాయి. మీరు యేసుప్రభు నమ్మకూడదు, యేసుప్రభు పరాయి దేశస్థుడు అనే కొన్ని తెగలు ఉన్నాయి తెలుసా మీకు? ఆర్ఎస్ఎస్ అని, బజరంగ్ దళ్ అని కొన్ని తెగలు ఉన్నాయి. అంటే ఈ కోవకు చెందినవాడు సౌలు గారు ఇలాంటి వాడు, ఒక మతోన్మాది అని చెప్పాలి. అంటే అప్పటి వరకు ఒక నరాంతకుడుగా ఉన్నాడు, అప్పటి వరకు ఒక భయంకర దుర్మార్గుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని హెచ్చరిక, దేవుని వాక్యం తన దగ్గరకు వచ్చిందో ఎలా మారిపోయాడో చూడండి. 4వ వచనం చదువుని. 4వ వచనం.